దేవుడు అనే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది? చెట్టుకు, పుట్టకు, ఒక జంతువుకు లేని కులం, మతం, దేవుడు అనే కాన్సెప్ట్ ఒక మనిషికి మాత్రమే ఎలా వచ్చింది? నేలకు లేని ఒక జాతి ఒక మనిషికి మాత్రం ఎలా వచ్చింది? ఇప్పుడు మనం చూద్దాం. మన భూమి అవతరించి ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయింది. అయితే పుట్టిన తర్వాత నుంచి, భూమి ఆవిర్భవించిన తర్వాత నుంచి ఏం జరిగిందో మనకి సైంటిస్టులు చెప్పినంత వరకు అయితే మనం కొంచెం డీకోడ్ చేసి చూద్దాం. యావరేజ్ ఎక్కడ దేవుడు కాన్సెప్ట్ అనేది ఉంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు భూమి అవతరించిన తర్వాత ఓకే జరిగింది, ఖగోళంలో ఒక పార్ట్గా ఉండింది, వేరే వేరే ఉల్కలు పడ్డాయి. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఒక లావా భూమిలాగా ఉండింది, సూర్యుడిలాగా చల్లబడింది, ఐస్ గడ్డ అయింది, చల్లబడింది, భూమి నీరు అనేది ఏర్పడ్డాయి అన్నారు. అక్కడ మొట్టమొదటి ఒక జీవి అనేది పుట్టింది. ఆ వన్ సెల్ జీవి నుంచి మొత్తం ప్రపంచం అనేది, మనుషులు అనేది, జీవాలు అనేది వచ్చాయి. అంటే ఒక్క కాలం జీవి నుంచే మొత్తం ఇప్పుడున్న అన్ని జీవులు వచ్చారు. ఓకే, సరే, మన స్టెప్ బై స్టెప్ అంతా సైంటిఫిక్గా కాకుండా కొంచెం షార్ట్కట్లో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఈ ఒక కాలం జీవి నుంచి ఎదుగుతూ వచ్చేటప్పటికి అవన్నీ మనకు అనవసరమైన ఈ డైనోసార్ల టైంకి మనం ఆలోచిస్తే ప్రపంచం మొత్తం మీద డైనోసార్లు చాలా ఎక్కువ ఉంది. దాదాపు అంచనా ఏంటంటే 1,00,00,000 సంవత్సరాల పాటు డైనోసార్లు వాటి ఆధిపత్యాన్ని చలాయించాయి ఈ ప్రపంచం మీద. 1,00,00,000 సంవత్సరాలు. అప్పుడు దేవుడు ఉన్నాడా? దేవుడు కాన్సెప్ట్ ఉందా? జాతి అనే మతం ఉందా? జాతి, మతం, కులం ఇవి ఏమైనా కాన్సెప్ట్లు ఉన్నాయా? డైనోసార్లు ఉన్నప్పుడు అవి 1,00,00,000 సంవత్సరాలు బతికినప్పుడు లేదు. ఓకే, తర్వాత ఆది మానవుడు అని అంటారు. అది నిజమే కదా, అబద్ధం అయితే కాదు కదా. ప్రపంచం అనేది ఇలా బృంగని పుట్టలేదు, కాలక్రమేణా మారుతూ 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 ఇలా అభివృద్ధి చెందింది. మనిషి అనేవాడు కూడా కోతి నుంచో, చింపాంజీ నుంచో, ఏ రోజు నుంచో వచ్చాడనైతే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి మరి మనిషి కోతి మనిషిలా మారేటప్పుడు దేవుడు ప్రస్తావన కానీ, దేవుడి గురించి పూజలు కానీ, దేవుడి గురించి ప్రార్థనలు కానీ ఉన్నాయా? లేవు. ఒక అడవి మనిషి తయారయ్యేటప్పటికి, కోతి నుంచి తయారయ్యేటప్పటికి లేవు. మనిషి తగలగా తయారయ్యి కనిపించిన దాన్ని పొడిచి తిని పంచుకుని తినేటప్పుడు ఉందా? లేదు. ఎప్పుడు దేవుడి కాన్సెప్ట్ని ఏర్పాటు చేశారు? కొన్ని తెగలు బలి అంటే ఒక రాయిని కొలిచే సిద్ధాంతం వచ్చేటప్పటికి కొంతవరకు మాత్రమే వచ్చింది. అప్పటిదాకా దేవుడికి పూజలు, నైవేద్యాలు, అభిషేకాలు అనే కాన్సెప్ట్ లేవు. సమయం, మంచి సమయం, చెడు సమయం అనేది లేదు. ఇంకొకటి, మనకి ఈ అడవి మనుషులు పూజలు చేస్తారు, వాళ్ళకు రాయిని దండం పెట్టుకుంటారు, బలిస్తారు. ఇవన్నీ కూడా కేవలం ఒక 3,000 సంవత్సరాలు, 4,000 సంవత్సరాల క్రితం మాత్రమే జరిగాయి. ఇక్కడ అది వేరే దేశాల్లో జరిగిన ఒక అంచనా. అది కూడా నిజమని కాదు అన్నమాట. దేవుడు కాన్సెప్ట్ వెళ్ళిన తర్వాత అవి జరిగాయి. అలాంటప్పుడు దేవుడు కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. ఎప్పుడు మనిషి ఏర్పరచుకున్న కాన్సెప్ట్ అది. మనిషి తనంతట తానుగా తన కోసం, గుర్తింపు కోసం, తనకు ఒక సహాయం కోసం పెట్టుకున్న సిద్ధాంతం అంతే. మళ్ళీ ఏంటంటే భూమి ఏర్పడి ఇన్ని కోట్ల సంవత్సరాల్లో లేని దేవుడి కాన్సెప్ట్ ఇప్పుడు ఎలా వచ్చింది? అదొక నమ్మకం వల్ల మంచిగా జరుగుతుంది, చెడు జరుగుతుంది. కానీ మెజారిటీ మంచి జరుగుతుందని ఒక అంచనా. కాబట్టి దానివల్ల ఇబ్బంది లేదు. కానీ అది అతిభక్తి, మూఢభక్తి కిందకే వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరికి. పుట్టి ఒక జీవికి మతం లేదు, ఒక జంతువుకి, ఒక పక్షికి మతం లేదు, ఒక చెట్టుకి మతం లేదు, మట్టికి మతం లేదు. మరి మనిషికి మతం ఎందుకు వచ్చింది? చెట్లకి దేవుడు అనేది లేదు కాన్సెప్ట్, జంతువులకి దేవుడు అనే కాన్సెప్ట్ లేదు, మనుషులకి ఎందుకు వచ్చింది? ఒక జంతువు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, చచ్చిపోతుంది. కానీ మనిషి అలా కాదు. ఎంతసేపు పక్కన గొప్పతా ఉంటాడు, మా మతంలో రా, మా దేవుడు నమ్ము, లేదా నేను చంపేస్తాము. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు?
రక్తానికి మతం ఉందా? రక్తానికి జాతి ఉంది, రక్తానికి ఒక దేవుడు. ఆ? ఇవన్నీ పెట్టి మనుషుల్ని డివైడ్ చేశారు. నేను అనే అహం వల్ల ఏర్పరచుకున్న ఈ కుల మత భేదాలు ఇవన్నీ కూడా మనకేంటంటే మన మతం అని అన్నట్టు, మన కులం అని అన్నట్టు మనం వచ్చేస్తుంది. అలా అక్కడైతేనే కలుస్తారనమాట ఈ జనం అంతా, వేరేగా అయితే కలవరు. ఒకసారి ఆలోచించండి, నీకు అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు లేడు అనే దాని గురించి కాదు, దేవుడు అనే కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది అసలు అనే దాని గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్ని మనం చూసాం, కానీ ఈ ప్రపంచం ఇక్కడ ఉంది, ఈ భూమి ఇలా ఉంది, ఈ శరీరాలు ఇలా ఉన్నాయి, ఇది ఇలా ఉన్నాయి, వచ్చాయి అనే దానికి కారణం మరి అది ఎవరో చేసి పెడితేనే కదా అక్కడ ఉంది. యాదృచ్ఛికంగా అయితే లేదు కదా. ఎవరో చేసి పెడితే దాంట్లో మనం ఉన్నాం. అది చేసింది ఎవరో మనకు తెలియదు కదా, ఆ శక్తి ఏందో మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అనే దానికి అది మనకు డిబేట్ కానే కాదు, మన క్వశ్చన్ కాదు, దానికి మన ఆన్సర్ ఉన్నాడా లేడా అనేది కాదు. ఆ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చింది, వీళ్ళు దాన్ని ఎలా వాడుతున్నారు, మన మీద ఎలా రుద్దుతున్నారు, మనం ఎలా ఉన్నాం. నీతిగా నిజాయితీగా బతకండి, అన్యాయంగా ఒకరిని కడుపు కొట్టి బతకద్దు. ఏ దేవుడైనా ఏ మతమైనా అదే చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.